హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2015లో హాంకాంగ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ద వానిష్డ్ మర్డరర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక పాత జైల్లో మహిళా ఖైదీలందరూ కూడా ఆడుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు గవర్నర్ అఫీషియల్ అయినటువంటి పార్క్ అనే వ్యక్తి తన వైఫ్తో కలిసి ఆ జైలుకి వచ్చి ఉంటాడు. అందువల్ల ఖైదీలందరూ కలిసి పార్క్కి ఆ విధంగా వెల్కమ్ చేస్తూ ఉంటారు. మరోపక్క జైల్లో పనిచేసే జైలు గార్డ్ వెంటనే జోషికో అనే పేరు గల ఒక లేడీ ఖైదీ సెల్ దగ్గరికి ఫుడ్ ఇవ్వడానికి వెళ్తాడు. కానీ లోపల నుంచి జోషికో ఎక్కడా ఆన్సర్ ఇవ్వదు. అప్పుడు ఆ గార్డ్ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జెసికో సెల్ ని ఓపెన్ చేసి ఆ సెల్ లోపలికి వెళ్లి అంతా సెర్చ్ చేస్తాడు. అప్పటికే జెసికో అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. దాంతో ఆ గార్డ్ వెంటనే వెళ్లి ఆ జైలు సైరన్ ని మోగిస్తాడు. ఆ సైరన్ ని వినగానే అక్కడ ఉన్న మిగతా మెంబర్స్ అందరూ కూడా ఎవరో ఖైదీ పారిపోయింది అని అర్థం చేసుకుని వార్డెన్ వెంటనే ఆ గవర్నర్ అఫీషియల్ పార్క్ కి మరియు అతని వైఫ్ కి సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వారిని వాళ్ళ వెహికల్ లో కూర్చోబెట్టి వాళ్ళని జైలు నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత వార్డెన్ ఆ గార్డ్ దగ్గరికి వెళ్లి కోపంగా, నువ్వు ఇక్కడ ఉన్న ఆ జెసికో ఇక్కడి నుంచి ఎలా పారిపోయింది అంటూ వార్డెన్ తన దగ్గర ఉన్న ఒక బుక్ ని ఆ సెల్లోని గోడకి తగిలేలాగా విసిరేస్తాడు. అప్పుడు ఆ గోడకి హోల్ పడి ఉంటుంది. వార్డెన్ దగ్గరికి వెళ్లి చూడగా ఆ గోడ ఒక పేపర్ తో కప్పబడి ఉంటుంది. ఆ గోడ లోపల నుంచి ఒక పెద్ద టన్నెల్ ఉంటుంది. ఆ తర్వాత ఆ టన్నెల్ ని సెర్చ్ చేయడానికి ఒక డిటెక్టివ్ ని పిలుస్తారు. ఆ డిటెక్టివ్ జైల్లోకి వచ్చి ఆ టన్నెల్ లోపలికి వెళ్లి స్లిప్ అవుతాడు. ఆ టన్నెల్ ముందుకు వెళ్లే దారి క్లోజ్ అయి ఉందని ఆ డిటెక్టివ్ కనిపెడతాడు. అందువల్ల డిటెక్టివ్ తన నడుముకి కట్టి ఉన్న తాడుని గట్టిగా లాగడంతో బయట ఉన్న గార్డు వెంటనే ఆ దారం పట్టుకుని పైకి లాగుతాడు. అలా ఆ డిటెక్టివ్ మళ్ళీ ఆ టనెల్ నుంచి బయటికి వస్తాడు. డిటెక్టివ్ బయటికి రాగానే అరిగిపోయిన ఒక స్పూన్ ని తీసుకుని, జెసికో ఈ స్పూన్ తోనే ఇంత టనెల్ ని తవ్వింది, ఈ గోడని వీక్ చేయడానికి జెసికోనే ఈ గోడ మీద ఉప్పు జల్లింది అని అంటాడు. ఎందుకంటే ఉప్పు వల్ల గోడలో ఉన్న గట్టిదనం అంతా పోతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న గార్డు వెంటనే, అలా ఎలా నువ్వు చెప్పగలవు అని అంటాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే గార్డ్ నోరు తెరిచి ఆ వాల్ కి ఉన్న సిమెంట్ ని తీసి కొంచెం ఆ గార్డ్ నోట్ లో వేస్తాడు. గార్డ్ వెంటనే ఇది చాలా ఉప్పుగా ఉంది అని అంటాడు. దానికి డిటెక్టివ్, ఈ ఉప్పుని జెసికో తన ఫుడ్ లో నుంచి తీసి గోడ మీద వేసింది అని చెప్తాడు. అప్పుడు అక్కడే ఉన్న జైలు వార్డెన్, కానీ జెసికో ఆ టన్నెల్ ని తవ్విన తర్వాత వచ్చిన అంత మట్టిని ఎక్కడ పారేసి ఉంటుంది అని అడుగుతాడు. దానికి డిటెక్టివ్, ఆ తవ్విన మట్టిని కొంచెం కొంచెంగా యార్డ్ లో ఎక్కడో వేసేసి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న వార్డెన్ మాత్రం అలా జరగడం ఇంపాసిబుల్, ఎందుకంటే జెసికో ఈ రోజుకి ఎగ్జాక్ట్ గా 6 నెలల నుంచి తన సెల్ నుంచి బయటికి రావడం మానేసింది. మరి తను యాడ్ లో నుంచి మట్టిని ఎలా పారేయగలదు అని అంటాడు. ఆ మాట విన్న డిటెక్టివ్ కంగారు పడతాడు. అప్పుడు డిటెక్టివ్ చూపు ఆ జెసికో సెల్లో ఉన్న చిన్న విండో మీద పడుతుంది. ఆ తర్వాత డిటెక్టివ్, జెసికో టనెల్ నుంచి పారిపోలేదు అంటే తను ఆ గవర్నర్ అఫీషియల్ అయినటువంటి పార్క్ మరియు అతని వైఫ్ వెళ్తున్న కారులోనే వెళ్లిపోయి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న వార్డెన్, అయితే మరి జెసికో అంత పెద్ద సొరంగాన్ని ఎందుకు తవ్వింది అని అడుగుతాడు. అప్పుడు డిటెక్టివ్, మన ధ్యాస మళ్లించడం కోసమే అలా చేసింది. ఆ టనెల్ ఎండ్ దగ్గరికి రీచ్ అయ్యి ఆ టనెల్ ముందుకు వెళ్ళడానికి దారి లేదు అని తెలిసే లోపలే ఆ జెసికో జైలు నుంచి చాలా దూరం వెళ్లి ఉంటుంది. ఆ టనెల్ ని తవ్విన మట్టిని అయితే జెసికో కొంచెం కొంచెంగా ఆ మట్టిని ఈ సెల్లికి ఉన్న చిన్న విండో నుంచి బయటికి విసిరేసింది. కానీ ఇదంతా ఒక్కటే చేసిందా అంటే నాకు నమ్మశక్యంగా లేదు అని అంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ తన ఆఫీస్ లో ఉండగా అప్పుడే అక్కడికి ఒక ఆఫీసర్ వచ్చి డిటెక్టివ్ కి ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ జెసికోనే పంపించి ఉంటుంది. ఆ లెటర్ లో జెసికో, నేను జైలు నుంచి ఎలా పారిపోయానో ఇప్పటికే నీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది, కానీ నేను సడన్ గా ఎందుకు జైలు నుంచి పారిపోయానో అనే దానికి కారణం మాత్రం నీకు తెలిసి ఉండదు. కానీ నీకు ఆ కారణం తెలుసుకోవాలి అంటే నేను నీకు పర్సనల్ గా కలిశాక ఆ రీజన్ చెప్తాను, కానీ ఒక కండిషన్, నన్ను కలవడానికి మీరు ఒంటరిగా రావాలి అని రాసి ఉంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్ జెసికో టనెల్ ని తవ్విన ఆ స్పూన్ ని తన దగ్గరే ఉంచుకొని జెసికోని కలవడానికి బయటికి వెళ్తాడు. అప్పుడు డిటెక్టివ్ ఎదురుగా జెన్నీ అనే ఒక అమ్మాయి నిలబడి ఉండడం కనిపిస్తుంది. జెన్నీ ఎప్పుడు డిటెక్టివ్ నే ఫాలో అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం డిటెక్టివ్ జెన్నీకి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసి ఉంటాడు. ఇప్పుడు డిటెక్టివ్ వెంటనే జెన్నీని చూసి, నేను చెప్పిన మాటలు 8 సంవత్సరాల క్రితం చెప్పినవి, ఇప్పుడు మన మధ్యలో అవేమీ లేవు అని చెప్తాడు. ఆ మాటలు విన్న జెన్నీ కోపంతో డిటెక్టివ్ గన్నుని
తీసుకుని ఫైర్ చేస్తుంది. అయితే గన్ లో బుల్లెట్స్ ఉండడం వల్ల జెన్నీ చాలా భయపడిపోతుంది. అక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో ధనవంతుడైనటువంటి జాన్ అనే పేరు గల ఒక బిజినెస్ మ్యాన్ ఒక కొత్త ఫ్యాక్టరీని ఓపెన్ చేసి సంతోషంలో పార్టీ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత జాన్ బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి డేవిడ్ జాన్ ని చూసి కాంపిటీషన్ ఎంతగా పెరుగుతుందో మార్కెట్ అంత డౌన్ అవుతూ వస్తుంది, ప్రజలు మన ప్రోడక్ట్ ని కొనకుండా మానేస్తారేమో అని అంటాడు. దానికి నేను ముందుగానే ఒక సొల్యూషన్ ని ఆలోచించి పెట్టాను. మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ దిగుబడి తగ్గిపోతుందో ఆ ప్రోడక్ట్ కే ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందువల్ల నేను మన మనుషులతో చెప్పి నేచురల్ చెట్లతో తయారయ్యే ప్రొడక్ట్స్ ఎన్నైతే తయారవుతాయో వాటికి సంబంధించి ఆ చెట్లన్నిటికీ కూడా నిప్పు అంటించమని చెప్పాను. చాలా మంది రైతులు తమ కాటన్ ని అమ్ముకోలేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం వస్తుంది. మరో పక్క నేను కాటన్ మార్కెట్ ని పూర్తిగా తక్కువ ప్రైస్ లో కొంటాను. అలా జరగగానే ఫ్యాక్టరీస్ అన్ని కూడా మూతబడిపోతాయి. దీంతో దేశంలో ఉన్న చాలా మంది వర్కర్స్ అందరూ కూడా ఒక్కసారిగా నిరుద్యోగులు అవుతారు. ఇదే మనం అవకాశంగా చేసుకుని నిరుద్యోగులు అందరికీ కూడా మన కంపెనీలో జాబ్స్ ఇచ్చి తక్కువ శాలరీకి 24 గంటలు పని చేయించుకుందాం అని అంటాడు. వాళ్ళకి పని దొరికిందని వర్కర్స్ అందరూ సంతోషంగా ఉంటారు. మనం వాళ్ళతో మాత్రం 24 గంటలు వర్క్ చేయిద్దామని అంటాడు. కట్ చేస్తే మరో పక్క రైల్వే స్టేషన్ లో డిటెక్టివ్ దిగుతాడు. తనని ఫాలో అవుతూ జెన్నీ కూడా వస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత డిటెక్టివ్ వెనక్కి తిరిగి చూడగా జెన్నీ అక్కడే ఆగిపోతుంది. డిటెక్టివ్ ఎలాగో అలా ఆ జెన్నీ నుంచి తప్పించుకుని ఆ జెసికో చెప్పిన ప్లేస్ కి వెళ్తాడు. జెసికో అక్కడ ఒక సమాధి దగ్గర కూర్చుని ఉంటుంది. అప్పుడు డిటెక్టివ్ వెంటనే జెసికోని చూసి నేను నిన్ను తిరిగి జైలుకి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న జెసికో నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను గుర్తుపట్టవేమో అనుకున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్ ఒక విషయం నాకు అర్థం అవ్వడం లేదు. 2 సంవత్సరాల క్రితం నువ్వు క్రైమ్ ని కన్ఫ్యూస్ చేసి జైలుకి వెళ్ళావు, మరి నువ్వెందుకు సడన్ గా ఎందుకు జైలు నుంచి బయటికి పారిపోయి వచ్చావు అని అడుగుతాడు. దానికి జెసికో నువ్వు చూస్తున్న ఈ సమాధి మా ఇంట్లో పనిచేసే పని మనిషిది. ఆ పని మనిషి చిన్నప్పటి నుంచి నన్ను జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది, కానీ తనని ఒక పెద్ద వ్యక్తి మంటల్లో పడేసి చంపేశాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్ అయితే నువ్వు ఆ పని మనిషిని అలా చంపిన వ్యక్తి మీద పగ తీర్చుకోవడం కోసం పారిపోయి వచ్చావా? కానీ నేను నీకు హెల్ప్ చేస్తానని అస్సలు నమ్మకం పెట్టుకోకు, నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని అంటాడు. దానికి జెసికో అయినా కూడా నేను నీతో కలిసి రావడానికి రెడీగా ఉన్నాను, కానీ నువ్వు ముందుగా నాతో పాటు రా అని చెప్పి జెసికో ఆ డిటెక్టివ్ ను తీసుకుని ఒక ప్రొఫెసర్ స్పీచ్ ఇస్తున్న సెషన్ కి తీసుకుని వెళ్తుంది. మీరు ఒక ట్రైన్ ఆపరేటర్ అనుకోండి. మీరు నడిపే ఆ ట్రైన్ బ్రేక్ సడన్ గా ఫెయిల్ అయ్యాయి అనుకోండి. మీ ట్రైన్ వెళ్లే ట్రాక్ లో మీ ట్రైన్ కి ఎదురుగుండా ఒక 5 మంది వ్యక్తులు నిల్చుని మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి. ఒకవేళ మీరేమీ చేయలేకపోతే ఆ 5 మంది అమాయకులు చనిపోతారు. కానీ అప్పుడు మీకు ఇంకొక ట్రాక్ మీద కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న ఒక వర్కర్ నిలబడి ఉండడం కనిపించింది. మీరు ఆ ట్రైన్ ని అవతల ట్రాక్ కి తిప్పే అవకాశం మీ చేతిలోనే ఉంది. ఆ ట్రాక్ లోకి వెళితే మీరు ఈ 5 మంది వ్యక్తుల్ని కూడా కాపాడవచ్చు. ఆ సిచ్యువేషన్ లో మీరు 5 మందిని బలివ్వడానికి బదులు అక్కడ వర్క్ చేస్తున్న ఒక వర్కర్ ని సాక్రిఫైస్ చేయడం మంచిది అని ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళు చేతులు పైకెత్తండి అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తుతారు. ఆ తర్వాత ప్రొఫెసర్ మళ్ళీ మాట్లాడుతూ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ని కొంచెం చేంజ్ చేసి చూద్దాం. ఈసారి మీరు ట్రైన్ లోపల లేరు, ఆ ట్రైన్ ఉన్న ట్రాక్ మీదే ఎక్కడో నిలబడి ఉన్నారు అనుకోండి. ఈసారి కూడా ట్రైన్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యి ఆ 5 మంది వైపు ట్రైన్ వస్తూ ఉంటుంది. కానీ ఆ 5 మంది కంటే ముందు ఈ వ్యక్తి ఒకడో ట్రైన్ కి ఎదురుగా ఉన్నాడు. నీ దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ వ్యక్తి ట్రైన్ ని ఎదుర్కొని ఎలాగో అలా ఆ ట్రైన్ ని ఆపితే ఆ వ్యక్తి ఒక్కడే చనిపోతాడు, ఆ 5 మంది కూడా బ్రతుకుతారు. రిజల్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి చనిపోవడం వల్ల 5 మంది వ్యక్తులు బ్రతుకుతారు. మరి ఎంతమంది ఆ వ్యక్తిని ట్రైన్ ముందుకు నెట్టడానికి అగ్రీ చేస్తారు అని అడుగుతాడు. కానీ ఈసారి ఎవరో కూడా తమ చేతిని పైకెత్తరు. దాన్ని చూసిన ప్రొఫెసర్ బ్లాక్ బోర్డ్ మీద ఏదో రాస్తాడు. దీన్నే మనం జస్టిస్ అంటాం. నిజానికి మన అందరి లోపల ఒక మొరాలిటీ ఉంది. నిర్దోషిని కారణం లేకుండా హత్య చేయడం తప్పు అని అక్కడ ఆ ప్రొఫెసర్ చెప్పి క్లాస్ ని ఎండ్ చేస్తాడు. ఆ తర్వాత జెసికో డిటెక్టివ్ ని చూసి నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రొఫెసర్ గురించి కొన్ని దస్తావేజులు చదివాను. అప్పటి నుంచి నేను జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈ లెక్చర్ అటెండ్ అవ్వాలి అని కలల కన్నాను అని చెప్తుంది. ఆ రోజు రాత్రి డిటెక్టివ్ జెసికోని జైలుకి తీసుకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వస్తాడు. కానీ ఆ రోజే ట్రైన్ లేట్ అవుతుంది. అప్పుడు జెసికో డిటెక్టివ్ ని ట్రైన్ వచ్చే వరకు మనం వాక్ చేద్దామని అడుగుతుంది. అప్పుడే దగ్గరలో ఉన్న ఒక బల్బు తనంతట తానే పగిలిపోతుంది. జెసికో వెంటనే డిటెక్టివ్ చేయి పట్టుకుని డిటెక్టివ్ ని
రైల్వే స్టేషన్ నుంచి కొంచెం దూరం తీసుకుని వస్తుంది. ఆ తర్వాత తానే డిటెక్టివ్ కి లొంగిపోతుంది. కానీ డిటెక్టివ్ జెసికోని అరెస్ట్ చేసే లోపలే డిటెక్టివ్ వెనకాల ఏదో కిందకి దూకినట్లుగా వినిపిస్తుంది. అది విని డిటెక్టివ్ అక్కడికి వెళ్లి చూడగా అక్కడ కింద ఎవరిదో ఒక శవం పడి ఉంటుంది. ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అప్పటికే జెసికో అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. అంతలో జెన్నీ కూడా పరిగెత్తుకుంటూ ఆ డిటెక్టివ్ దగ్గరికి వస్తుంది. నిజానికి జెన్నీ స్టార్టింగ్ నుంచి కూడా సైలెంట్ గా డిటెక్టివ్ ని ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడే డిటెక్టివ్ తల పైకెత్తి ఆ చనిపోయిన వ్యక్తి దూకిన బిల్డింగ్ పైకి చూస్తాడు. అప్పుడే డిటెక్టివ్ కి అక్కడ ఎవరిదో ఒక నీడ కనిపిస్తుంది. డిటెక్టివ్ వెంటనే పరిగెట్టుకుంటూ ఆ బిల్డింగ్ పైకి వెళ్తాడు. కానీ అక్కడ ఎవరిని తను పట్టుకోలేకపోతాడు. జెన్నీ కూడా ఆ డిటెక్టివ్ తో పాటు ఆ బిల్డింగ్ మీదకి వెళ్తుంది. అప్పుడే డిటెక్టివ్ కి ఆ బిల్డింగ్ మీద చనిపోయిన వ్యక్తి ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. దాంతో డిటెక్టివ్ ఆ ఫుట్ ప్రింట్స్ ని గమనిస్తూ ఉంటాడు. అదే సమయంలో డిటెక్టివ్ కి ఎవరిదో శబ్దం వినిపిస్తుంది. నిజానికి అక్కడికి లోకల్ ఇన్స్పెక్టర్ హ్యారీ వచ్చి ఉంటాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే హ్యారీని చూసి నువ్వు ముందుకు రాకు అని అంటాడు. ఎందుకంటే అలా చేస్తే అక్కడ ఉన్న ఫుట్ ప్రింట్స్ గుర్తులు చెరిగిపోతాయి కాబట్టి ఆ హ్యారీని ముందుకు రావద్దు అని అంటాడు. కానీ డిటెక్టివ్ మాటలు వినకుండా హ్యారీ ముందుకు వచ్చి డిటెక్టివ్ ని మరియు జెన్నీని ఇద్దరిని తీసుకుని వెళ్తాడు. అలా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టి ఉంటాడు. కొంత సమయం తర్వాత డిటెక్టివ్ కి హ్యారీ ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్ మీద సైన్ పెట్టు అని అంటాడు. డిటెక్టివ్ ఆ పేపర్ ని చూడగా అందులో జాంగ్ అనే పేరు గల ఆ వ్యక్తిని ఆ బిల్డింగ్ మీద నుంచి తోసింది నేనే అని రాసి ఉంటుంది. అది చదివిన డిటెక్టివ్ ఇదంతా అబద్ధం, ఒకవేళ జాంగ్ ని ఎవరైనా పైనుంచి తోసేసి ఉంటే అక్కడ స్ట్రగుల్స్ చేస్తున్నప్పుడు అతని బాడీ మీద గుర్తులు ఉండేవి. అదే విధంగా బిల్డింగ్ పైన ఇద్దరు వ్యక్తుల ఫుట్ ప్రింట్స్ కూడా ఉండాలి అని అంటాడు. ఆ మాటలు విన్న హ్యారీ ఆ బిల్డింగ్ పైన ఒక వ్యక్తి ఫుట్ ప్రింట్స్ మాత్రమే ఎందుకు ఉన్నాయి అంటే నువ్వు విక్టిమ్ జాంగ్ కి ముందుగానే స్పృహ కోల్పోయేలాగా చేశావు. తను స్పృహ కోల్పోయిన తర్వాత బిల్డింగ్ మీదకి తీసుకుని వెళ్లి కిందకి పడేశావు. అందుకే అక్కడ ఒక వ్యక్తి ఫుట్ ప్రింట్స్ మాత్రమే దొరికాయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ ఇది కూడా తప్పు, జాంగ్ కింద పడే సమయంలో అతను నాలుక పళ్ళ మధ్యలో కట్టయి ఉంది, అంటే చనిపోయే సమయంలో జాంగ్ పూర్తిగా స్పృహలోనే ఉన్నాడు అని చెప్పి డిటెక్టివ్ తన ఇమాజినేషన్ తో బిల్డింగ్ పైకి వెళ్లి ఒకవేళ జాంగ్ ని ఎవరో ఒక వ్యక్తి ఈ విధంగా కిందకి తోసేసి ఉంటే అతని శవం బిల్డింగ్ కి దగ్గరలోనే పడి ఉంటుంది. కానీ మొమెంటం ప్రకారం జాంగ్ శవం బిల్డింగ్ కి కొంచెం దూరంలో పడి ఉంది. అంటే దాని అర్థం జాంగ్ ని ఎవరో కూడా తొయ్యలేదు, తానే బిల్డింగ్ పై నుంచి కిందకి దూకేశాడు అని చెప్తాడు. అప్పుడే అక్కడ ఉన్న మరొక వ్యక్తి అయితే మరి జాంగ్ ఆత్మహత్య చేసుకున్నాడా అని అడుగుతాడు. దాంతో డిటెక్టివ్ ఆ ప్రశ్న అడిగింది ఎవరా అని చూడగా అక్కడ ఆ ప్రశ్న అడిగింది మరి ఎవరో కాదు, బిజినెస్ మ్యాన్ అయినటువంటి జానే ఆ ప్రశ్న అడిగి ఉంటాడు. డిటెక్టివ్ వెంటనే జాన్ ని చూసి దీన్ని ఆత్మహత్య అని నిర్ధారించడం కూడా చాలా కష్టం, ఎందుకంటే జాంగ్ ఫుట్ ప్రింట్ ముందుకు వెనక్కి రెండు వైపులా వెళ్ళినట్లు ఉన్నాయి. అంటే దాని అర్థం జాంగ్ బాల్కనీ నుంచి దూకడానికంటే ముందు ప్రతిసారి తన వెనకాలకి చూస్తూ ఉన్నట్లు ఉన్నాడు. జాంగ్ వెనకాల ఆ సమయంలో ఎవరో బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తి నిలబడి ఉండవచ్చు. ఆ బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తే జాంగ్ ని ఆత్మహత్య చేసుకునే విధంగా బలవంతం చేసి ఉండవచ్చు. అయినా మీరు ఎవరో అని అడుగుతాడు. జాన్ వెంటనే ఒక నవ్వు నవ్వి డిటెక్టివ్ కి రక్తంతో తడిచి ఉన్న ఒక టీ షర్ట్ ని చూపించి ఈ షర్ట్ చనిపోయే ముందు ఆ జాంగ్ వేసుకుని ఉన్నాడు, నేను ఆల్రెడీ పోలీసులతో మాట్లాడాను, ఇక నుంచి అఫీషియల్ గా ఈ కేసుని నువ్వే లీడ్ చెయ్యాలి అని చెప్తాడు. అప్పుడు డిటెక్టివ్ వెంటనే షర్ట్ మీద రాసి ఉన్న అక్షరాల్ని అబ్జర్వ్ చేసి వాటిని చదువుతూ జాన్ మా వర్కర్స్ ని బలవంతంగా తన దగ్గర స్లేవ్స్ గా చూసుకుంటున్నాడు, అతను మనీ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు అని రాసి ఉన్నట్లుగా చదువుతాడు. ఆ మాటలు విన్న జాన్ ఇదంతా అబద్ధం, నా వర్కర్స్ ఎంత పని చేస్తారో ఆ పనికి తగినట్లుగా మనీ ఇస్తాను, ఈ పుకార్ల లేపే వ్యక్తిని కూడా మీరు కనిపెట్టాలి అని అంటాడు. దానికి డిటెక్టివ్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ వెంటనే జెన్నీ దగ్గరికి వెళ్లి తనకు సారీ చెప్తాడు. ఎందుకంటే జెన్నీ అరెస్ట్ అవ్వడం వల్ల జెన్నీ తిరిగి వెళ్లే బోట్ మిస్ అయి ఉంటుంది. అప్పుడు డిటెక్టివ్ కి ఒక ఐడియా వస్తుంది. డిటెక్టివ్ వెంటనే జెన్నీని చూసి నువ్వు ఈ కేసుని సాల్వ్ చేయడంలో నాకు సహాయం చెయ్యి, నేను వేరే బోట్ ని సమకూరుస్తాను అని చెప్తాడు. అప్పుడు జెన్నీ వెంటనే డిటెక్టివ్ ని చూసి జెసికోకి ఈ జాంగ్ మర్డర్ కేసుకి సంబంధం ఉంది అని నువ్వు ఈ కేసుని తీసుకున్నావు కదా, ఎందుకంటే జెసికు ఈ సంఘటన జరగడానికంటే ముందే ఈ క్రైమ్ సీన్ కి తీసుకుని వచ్చింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్ అవును, ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఫాలో అవుతున్నావు కాబట్టి నువ్వు ఏ టైంలో జెసికో నా నుంచి బయటికి వెళ్ళిపోయిందో చెప్పగలవు అని అంటాడు. ఆ మాటలు విన్న జెన్నీ సరే అయితే
కానీ నువ్వు జెసికోని కాపాడడానికి అస్సలు ట్రై చేయకూడదు అని నాకు ప్రామిస్ చెయ్యి. ఒకవేళ జెసికో దోషి అయితే నా మాట వినాలి, లేదంటే ఈ కేసు సాల్వ్ అయినా కూడా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను అంటుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్ సరే అయితే అని చెప్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ జెన్నీ ఇద్దరు కూడా ఆ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ జాంగ్ ఫ్యామిలీలోని ఇద్దరు మెంబర్స్ జాంగ్ కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మీరిద్దరు ఏడ్చేది అయిపోతే తిరిగి మళ్ళీ పని చెయ్యండి అని చెప్పి ఆ వ్యక్తి జాంగ్ వైఫ్ అయినటువంటి కాస్మీని పని చేయించడానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అంటే ఇక్కడ జాంగ్ ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉంది అని తెలుస్తుంది. ఆ తర్వాత డిటెక్టివ్ వెంటనే ఆ బాల్కనీలోకి వెళ్తాడు. అక్కడ డిటెక్టివ్ కి ఆ కాస్మీ పనిచేస్తూ ఉండడం క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆమెను చూసిన డిటెక్టివ్ కి తన మైండ్ లో ఒక సినారియోని ప్రిపేర్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. బాల్కనీలో నుంచి జాంగ్ దూకకపోతే తన పార్ట్నర్ అయినటువంటి కాస్మీని షూట్ చేసి చంపేస్తాను అని ఆ బ్లాక్ మెయిలర్ ఖచ్చితంగా బ్లాక్ మెయిల్ చేసి ఉంటాడు. దానికి డెమో చూపించడం కోసమే ఆ బ్లాక్ మెయిలర్ ఆ రోజు జాంగ్ పార్ట్నర్ దగ్గరగా ఉన్న లైట్ ని షూట్ చేసి ఉంటాడు. అంటే దాని అర్థం ఆ బల్బ్ ఒక స్నైపర్ గన్ షాట్ చేయడం వల్ల పగిలిపోయింది అని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు హ్యారీ అనే పోలీస్ ఆఫీసర్ డిటెక్టివ్ మరియు జెన్నీని ఆ జాంగ్ నివసించే కాలనీకి తీసుకుని వెళ్తాడు. నిజానికి ఇప్పుడు హ్యారీ వీళ్ళు ఈ కేసుని సాల్వ్ చేసేలాగా అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏరియా పరిస్థితిని చూసిన జెన్నీ దీని గురించి అక్కడ ఉన్న లోకల్స్ ని అడుగుతుంది. అప్పుడు ఒక లేడీ వాళ్ళు మా కాటన్ మొత్తాన్ని ఇంటితో సహా కాల్ చేశారు, ఎవరైనా వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళని కూడా చంపేస్తారు అని చెప్తుంది. ఆ తర్వాత డిటెక్టివ్ వెంటనే హ్యారీని చూసి ఇది నిజమా అని అడుగుతాడు. దానికి హ్యారీ అవును, ఆ బిజినెస్ మ్యాన్ జాన్ పంపించిన తన మనుషులు అందరూ కాటన్ పంటల్ని కాపాడే రైతులందరినీ కూడా ఒక పెద్ద గొయ్యి లోపల బ్రతికి ఉండగానే కాల్చి చంపేశాడు. ఆ టైంలో నేను కూడా ఇక్కడే ఉన్నాను కానీ నేనేమీ చెయ్యలేకపోయాను అని చెప్తాడు. ఆ మాట ఉన్న డిటెక్టివ్ ఒక పెద్ద పార తీసుకుని అక్కడ గొయ్యిని తవ్వుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. జాన్ పంపించిన సోల్జర్స్ ఆ అమాయకమైన రైతులను చంపుతూ ఉన్న టైంలో హ్యారీకి కూడా చాలా కోపం వస్తుంది. కానీ హ్యారీ కూడా జాన్ నుంచి లంచం తీసుకుని ఉంటాడు కాబట్టి హ్యారీ ఏమీ చేయలేకపోతాడు. అక్కడ ఈ అమాయక ప్రజల హత్య ఒక లేడీ కమాండర్ ఆర్డర్ చేయడం వల్లనే జరిగి ఉంటుంది. ఆ సోల్జర్స్ అందరినీ వెతికి మరీ చంపేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆ శవాల్ని వాళ్ళ పొలాల్లోనే కలిపి కాల్చేస్తూ ఉంటారు. జెసికా ఇంట్లో పనిచేసే ఆ పని మనిషి కూడా ఒక రైతు కావడంతో ఆమెను కూడా ఆ సోల్జర్స్ ఆ మంటల్లోనే కాల్చి చంపేసి ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. డిటెక్టివ్ జెన్నీతో ఈ కోపంలో జెసికో జాన్ కి వ్యతిరేకంగా ఏదో పెద్ద ప్లాన్ చేస్తుంది. కానీ జాంగ్ హత్యకి జెసికోకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు. అంతలోనే అక్కడికి ప్రొఫెసర్ వచ్చి డిటెక్టివ్ ని చూసి జాంగ్ హత్యని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మీరే అని విన్నాను. చనిపోయే ముందు జాంగ్ షర్ట్ మీద జాన్ కి వ్యతిరేకంగా కొన్ని మాటలు రాసి ఉన్నాయని నేను విన్నాను. బలవంతంగా వాళ్ళతో జాన్ పని చేయించుకుంటాడు అని అక్కడ రాసి ఉందా అని అడుగుతాడు. అప్పుడు డిటెక్టివ్ మీకు ఇదంతా ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి ప్రొఫెసర్ 1 year బ్యాక్ జెసికో అనే అమ్మాయి నుంచి నాకు లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఆమె నాకు ఒక పెద్ద ఫ్యాన్ అని రాసింది. ఆ తర్వాత ఆమె ఈ లెటర్స్ అన్ని కూడా జైలు నుంచి రాస్తుంది అని తెలిసింది. అది తెలుసుకున్న నేను కొంచెం సేపు కంగారు పడ్డాను. ఆ తర్వాత నేను నా స్టూడెంట్స్ లెటర్స్ ద్వారా జెసికోతో ఆర్టికల్స్ గురించి మాట్లాడే వాళ్ళం. 6 months బ్యాక్ జెసికో నాకు ఒక లెటర్ ని కూడా పంపింది. అందులో ఒక పజిల్ పంపింది. ఆ పజిల్ ని డీకోడ్ చేయడానికి దాన్ని 12 times ఒక ప్యాటర్న్ లో ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. అది చేయడం చాలా కష్టం. అందువల్లే నేను ఆ పనిని నా స్టూడెంట్స్ కి ఇచ్చాను. అప్పుడు ఒక స్టూడెంట్ దీన్ని సాల్వ్ చేసి చదివాడు. అందులో మర్డర్ ని ఆత్మహత్యలాగా ఎలా మార్చడం అని రాసి ఉంది. ఆ లెటర్ ని చూసి నేను చాలా కంగారు పడ్డాను. కానీ ఇదంతా జెసికా మ్యాజిక్ అని నేను అనుకున్నాను. అందువల్ల నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ మాకు అదే విధంగా ఇంకొక లెటర్ కూడా వచ్చింది. కానీ ఈసారి ఆ లెటర్ లో ఏముందో తెలుసుకోవాలి అంటే దాన్ని ఒక్కసారి కూడా ఫోల్డ్ చేయకూడదు అని కండిషన్ ఉంది. అందువల్లే ఆ లెటర్ లో ఏం మెసేజ్ ఉందో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఒక రోజు రాత్రి నేను ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ లెటర్ ని ఫోల్డ్ చేయకుండా రోల్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. అందులో 2వ తారీఖు రాత్రి 9 గంటలకి ఒక వ్యక్తి మర్డర్ జరుగుతుంది. కానీ అది ఆత్మహత్య లాగా అందరికీ అనిపిస్తుంది. హింట్ కోసం ఆ వ్యక్తి టీ షర్ట్ మీద బిజినెస్ మ్యాన్ జాన్ మాతో మోసంగా బిహేవ్ చేసి మమ్మల్ని మోసగించి మాతో ఫోర్స్ఫుల్ గా శ్రమ పడేలాగా చేస్తున్నాడు అని రాసి ఉంటుంది.
ఆ తర్వాత ప్రొఫెసర్ సేమ్ అదే విధంగా జాంగ్ హత్య జరిగిందని నాకు ఆ రోజు మార్నింగ్ తెలిసింది. అలాగే జెసికో జైలు నుంచి పరారయ్యిందని కూడా తెలిసింది. అందువల్లే నేను మీ దగ్గరకు వచ్చాను అని చెప్తాడు. అప్పుడే హ్యారీ అక్కడికి వచ్చి మాకు ఇంకొక శవం దొరికింది అని చెప్తాడు. చనిపోయిన ఆ వ్యక్తి పేరు యూన్. డిటెక్టివ్ వెంటనే యూన్ దగ్గరికి వెళ్లి ఆ డెడ్ బాడీ మీద కప్పి ఉన్న క్లాత్ ని తీసి చూడగా యూన్ వేసుకున్న షర్ట్ మీద కూడా సేమ్ ఇంతకు ముందు లాగే రాసి ఉంటుంది. అలాగే యూన్ పై నుంచి కిందకి దూకడం వల్లనే చనిపోయాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బాల్కనీలోని ఫుట్ ప్రింట్స్ ని చూసి తను ఒక కన్క్లూజన్ కి వస్తాడు. యూన్ తో పాటు ఆ టైంలో ఆ ప్లేస్ లో ఇంకా ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారని, అందులో ఒక వ్యక్తి డోర్ దగ్గర తన పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రెండో వ్యక్తి యూన్ తో పాటు బాల్కనీలోనే ఉండి ఉంటాడు. ఇది నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే ఆ కిల్లర్ ఫుట్ ప్రింట్స్ సేమ్ లెవెల్ గానే ఉన్నాయి, కానీ మన ఫుట్ ప్రింట్స్ కొత్తవి కావడం వల్ల నేరుగా కనిపిస్తున్నాయి అని అంటాడు డిటెక్టివ్. మరోపక్క ఆ బిల్డింగ్ లోపలికి వచ్చిన వర్కర్స్ అందరూ కూడా జాన్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. జాన్ తాను చేసిన నేరాలని ఒప్పుకొని వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఉపయోగంలోకి తీసుకుని రావాలి అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే జాన్ సోల్జర్స్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తారు. కానీ మారియా అనే ఒక లేడీ ఆ దాడి నుంచి తప్పించుకుని మెట్ల పైన నిలబడి, బాస్ జాన్, నీ వల్ల విసిగిపోయి మాతో పాటు ఉన్న ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు, నువ్వు చేసిన నేరానికి బయటికి వచ్చి క్షమాపణ అడుగు అని అంటుంది. అప్పుడు మారియాని చూసిన ప్రొఫెసర్ ఆ మారియాని కాపాడాలి అని మారియా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే మారియా ప్రొఫెసర్ స్టూడెంట్. కానీ మారియాని కాపాడే ఆ ప్రాసెస్ లో ప్రొఫెసర్ తానే ఆ కమాండర్ జిన్ చేత దెబ్బ తినాల్సి వస్తుంది. ఆ తర్వాత హ్యారీ ప్రొఫెసర్కి ఆ కమాండర్ వల్ల తగిలిన దెబ్బకి ట్రీట్మెంట్ చేస్తాడు. అప్పుడే జెన్నీ ప్రొఫెసర్ వీపు మీద ఒక గాయాన్ని చూస్తుంది. ఆ ప్రొఫెసర్ వెంటనే ఒక ఇంజెక్షన్ని బయటికి తీస్తూ ఇది నా పాత గాయం అని చెప్తాడు. దానికి డిటెక్టివ్, అయితే నువ్వు దానికోసమే ఈ మార్ఫిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి ప్రొఫెసర్, అవును, కానీ నేను దాన్ని ఒక లిమిట్లో తీసుకుంటున్నాను అని చెప్తాడు. అంతలోనే అక్కడికి జాన్ వచ్చి ప్రొఫెసర్ని చూసి, ఆ స్టూడెంట్స్ అందరూ ఈ రోజు నాకు వ్యతిరేకంగా ఎలా మారారు, ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగా ఆ స్టూడెంట్స్ని మార్చింది నువ్వే ప్రొఫెసర్ అని అంటాడు. దానికి ప్రొఫెసర్, అవును, నేనే వాళ్ళని నీకు వ్యతిరేకంగా మార్చాను, ఎందుకంటే నువ్వు ఒక పెద్ద దుర్మార్గుడివి అని అంటాడు. ఆ మాటలు విన్న జాన్, ఇప్పుడు నువ్వు మళ్ళీ జాబ్ లోకి రావాల్సిన అవసరం లేదు, నీ జాబ్ పోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ లేడీ కమాండర్ జిన్ జాన్ ని తనతో కలిసి తన కొడుకు హారు రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది. అప్పుడు అక్కడ జాన్ హారుతో పాటు ఒక అమ్మాయిని చూస్తాడు. వాళ్ళిద్దరూ కూడా మందు తాగి ఉన్నారు అని జాన్ అర్థం చేసుకుంటాడు. అందువల్ల జాన్ ఆ అమ్మాయిని గట్టిగా కొట్టి, ఆ హారు నీతో ఏం చెప్పాడు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, మీరు హారుతో కలిసి ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని మాత్రమే చెప్పాడు, అలాగే హారు తనతో నన్ను తీసుకుని వెళతాను అని ప్రామిస్ కూడా చేశాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న హారు కంగారు పడిపోతాడు. అప్పుడు హారు ఫాదర్ జాన్ హారు ఎదురుగానే ఆ అమ్మాయి గొంతు నిలిపి అక్కడికక్కడే చంపేస్తాడు. ఎందుకంటే తాను సిటీ వదిలిపెట్టి పారిపోతున్నారని ఎవరికి తెలియకూడదు అని జాన్ అనుకుంటాడు. మరోపక్క హ్యారీ డిటెక్టివ్ కి వచ్చిన ఒక లెటర్ ని తీసుకుని వచ్చి డిటెక్టివ్ కి ఇస్తాడు. ఆ తర్వాత ఆ లెటర్ ని డిటెక్టివ్ చదువుదామని కూర్చుని ఓపెన్ చేయగా ఆ లెటర్ ని జెసికో రాసి ఉంటుంది. ఆ లెటర్ లో జెసికో, నేను నీ దగ్గర నుంచి ఆ టైంలో ఎందుకు పారిపోయాను అంటే, జైలుకి వెళ్ళిన తర్వాత మనం ఇద్దరం మళ్ళీ ఎప్పుడు కలుసుకోమని అనిపించింది. నా సెల్ నుంచి 6 months నుంచి నేను ఎందుకు బయటికి రాలేదో ఆ సీక్రెట్ నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి ఎవరైనా ఒక ఖైదీ గత 6 నెలలుగా జైలు సెల్ నుంచి బయటికి రాలేకపోతే తన ఫేస్ ని గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఆ ఖైదీ జైలు నుంచి పారిపోయి తన కొత్త లైఫ్ ని బ్రతకడం స్టార్ట్ చేయవచ్చు. అందువల్ల నేను ఆ సెల్ నుంచి 6 నెలల వరకు బయటికి రాలేదు. ఆ సెల్లో ఉంటూనే నేను ఆ టన్నెల్ ని తవ్వడం కూడా స్టార్ట్ చేశాను. ఆ టన్నెల్ ని దాచిపెట్టడానికి నేను బుక్ లో ఉండే పేపర్స్ అన్నిటిని చింపి ఆ పేజెస్ కి మట్టి అంటించి వాటిని నేను గోడకు అంటించాను. దానివల్ల ఆ టన్నెల్ హోల్ కనబడకుండా చేశాను. ఆ తర్వాత 6 months తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ ని ఇక్కడికి పిలిచిన తర్వాత ఆ టైంలో నేను కూడా నా సెల్ నుంచి బయటకు వచ్చాను. కానీ ఎవరికి ఆ టైంలో దీని గురించి అస్సలు అనుమానం రాలేదు. దాని వెనకాల 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, జైల్లో ఉండి అందరూ దాదాపు నా ఫేస్ ని మర్చిపోయారు. 2, నేను దుమ్ము మట్టితో నా ఫేస్ ని చేంజ్ చేసుకున్నాను. మిగతా ఖైదీలు ఆడడంలో బిజీగా ఉన్నప్పుడు నేను ఆ టైంలో మెల్లమెల్లగా ఆ అఫీషియల్స్ పార్క్ వెహికల్ వైపు వెళుతూ ఉన్నాను. నన్ను ఎవరో కూడా గమనించరు అని నేను గట్టిగా నమ్మాను. ఎందుకంటే అందరి చూపు అఫీషియల్ పార్క్ మీద ఉంది, పార్క్ చూపు మాత్రం ఆడే ఖైదీల మీద ఉంది. నేను పారిపోయానని జైల్లో వాళ్ళకి
వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు పార్క్ ని తమ వెహికల్ లో ఎక్కించి తిరిగి అక్కడి నుంచి పంపించేశారు. ఆ టైంలో నేను పార్క్ వెహికల్ కింద ఆ వెహికల్ ని గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉన్నాను. ఆ వెహికల్ జైలు నుంచి బయటికి రాగానే నేను పారిపోయాను. ఆ టైంలో మీరందరూ కూడా నేను చేసిన టన్నెల్లో వెతుకుతూ చాలా బిజీగా ఉన్నారు. నేను మీకు ఇంకొక నిజం కూడా చెప్పాలనుకుంటున్నాను. నేను జైల్లో ఉండే టైంలో ప్రొఫెసర్ స్టూడెంట్లో ఒకరు నాకు ఆర్టికల్స్ని పంపించారు. ఆ ఆర్టికల్లో నా పని మనిషి హత్య న్యూస్ కూడా ఉంది. దాన్ని చూసి నేను ఆ స్టూడెంట్ ఇద్దరం కలిసి జాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని ప్లాన్ చేశాం. అందువల్లే నేను ఆ ప్రొఫెసర్ మరియు స్టూడెంట్కి లెటర్స్ని పంపించాను. ఒక మర్డర్ని ఆత్మహత్యలాగా ఎలా మార్చగలమని లెటర్ పంపించాను. ఈ మర్డర్స్ చేసే ఆ వ్యక్తి ఒక ఎనానమస్ స్టూడెంట్ అని రాసి ఉంటుంది. ఆ లెటర్ని చదివిన తర్వాత డిటెక్టివ్కి జెసికో జాంగ్ మరియు ఆ యూన్ హత్యలు చేయలేదు, జెసికో ఆ కిల్లర్ని వెతకాలి అనుకుంటుంది అని అర్థమవుతుంది. ఆ తర్వాత డిటెక్టివ్ ఆఫీసర్ హ్యారీతో కలిసి ఒక శిథిలా వ్యవస్థలో ఉన్న ప్లేస్కి వెళ్తాడు. నిజానికి చనిపోయిన యూన్ అనే వ్యక్తి ఆ ప్లేస్లోనే ఉండి ఉంటాడు. అప్పుడు సడన్ గా అక్కడ ఒక కుక్క వాళ్ళని చూసి వాళ్ళ మీద అరవడం స్టార్ట్ చేస్తుంది. దాన్ని చూసిన డిటెక్టివ్ బహుశా మనకు ఈ కేసుకు సంబంధించి విట్నెస్ దొరికింది, ఈ కుక్క అసలైన అంతకుణ్ణి చూసింది అని అంటాడు. అది విని హ్యారీ నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అంటాడు. దానికి డిటెక్టివ్ ఈ కుక్క మెడకు కట్టి ఉన్న ఆ బట్టల్ని చూడు, ఈ క్లాత్ యూనే ఉన్న ఆ పరదాని కట్ చేసి తీసినవి అని అంటాడు. ఇంతలోనే అక్కడికి యూన్ కూతురు వచ్చి ప్లీజ్ నా కుక్కని మీరు తీసుకు వెళ్ళొద్దు, మా దగ్గర తినడానికి ఏమీ లేదు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డిటెక్టివ్ కి ఆర్టికల్లో ప్రింట్ చేసిన ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని గుర్తుకు వచ్చి జాన్ మనసులో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మను మంటల్లో పడేసి కాల్ చేశారు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ కి క్లాస్ చెప్తూ ఉంటాడు. అప్పుడే డిటెక్టివ్ అక్కడికి యూన్ కుక్కని తీసుకుని వస్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ఆ ప్రొఫెసర్ చెవిలో ఏదో చెప్తాడు. దాంతో ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ అందరినీ చూసి ఈ డాగ్ నిజానికి కిల్లర్ ని గుర్తుపడుతుంది, మీ అందరూ కూడా ఈ హత్యల్లో అనుమానితులు, అందువల్ల ఈ డాగ్ మీ అందరినీ కూడా చెక్ చేస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా లైన్లో నించుంటారు. యూన్ కుక్క స్టూడెంట్స్ అందరినీ కూడా దగ్గరకు వెళ్ళి స్మెల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డిటెక్టివ్ మరియు ఆ ప్రొఫెసర్ ఇదంతా పైన నిలబడి చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ కూడా నార్మల్ గానే బిహేవ్ చేస్తూ ఉన్నారు అని డిటెక్టివ్ గమనిస్తాడు. కానీ చాన్ అనే పేరు గల ఒక స్టూడెంట్, అదే విధంగా బిజినెస్ మ్యాన్ జాన్ కొడుకైనటువంటి హారు తప్ప అందరూ నార్మల్ గానే ఉంటారు. అప్పుడు సడన్ గా హారు ఆ కుక్క మీద గట్టిగా అరుస్తాడు. ఆ కుక్క కూడా హారు మీద గట్టిగా మొరుగుతుంది. దాన్ని చూసి ఆ డిటెక్టివ్ ఈ సెర్చ్ ని అక్కడే ఆపేస్తాడు. నిజానికి ఆ డాగ్ కి అసలు కిల్లర్ ఎవరో తెలియదు, కానీ డిటెక్టివ్ అలా అబద్ధం చెప్పి ఆ స్టూడెంట్స్ ఆ డాగ్ కి రియాక్ట్ అవుతారో లేదో తెలుసుకోవడం కోసం అలా చేసి ఉంటాడు. ఇక్కడ డాగ్ మీద అందరికంటే కూడా హారుని ఎక్కువగా రియాక్ట్ అయి ఉంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ఆ డాగ్ ని తీసుకుని హారు ఇంటికి వెళ్తాడు. అప్పుడు హారు హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే ఆ కుక్కకి సైగ చేసి ఆ హారు దగ్గరికి పంపిస్తాడు. అయితే ఆ కుక్కను చూసిన హారు కంగారు పడిపోయి ఒక్కసారిగా హారు పైనుంచి కింద పడిపోతాడు. అప్పుడు డిటెక్టివ్ వెంటనే హారు దగ్గరికి వెళ్లి నువ్వే అసలు అంతకుడివి, నేను నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను అని అంటాడు. దానికి హారు నేను ఆ శవాల్ని కేవలం ఖననం చేశాను, నేను అంతకుణ్ణి కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్ ఒక్కసారిగా కంగారు పడతాడు. ఆ తర్వాత డిటెక్టివ్ హారు హార్స్ షెడ్ లోకి వెళ్తాడు. ఆ షెడ్ లో ఒక హార్స్ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన డిటెక్టివ్ ఆ హార్స్ నిలబడి ఉన్న ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే తన షూతో అక్కడ కొడతాడు. అప్పుడే డిటెక్టివ్ కి దాని కింద పెద్ద ఖాళీ స్థలం ఉంది అని అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి జాన్ వచ్చి డిటెక్టివ్ కి ఒక గోల్డెన్ చైన్ ఇస్తాడు. ఎందుకంటే డిటెక్టివ్ ఈ విషయాన్ని అక్కడతోనే వదిలేయాలి అని. కానీ డిటెక్టివ్ జాన్ ని అవమానిస్తూ ఆ చైన్ ని చాలా దూరంగా పడేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ హ్యారీని పిలిచి ఆ హారుని అరెస్ట్ చేయిస్తాడు. దీన్ని చూసిన జాన్ నువ్వు దీనికి ఖచ్చితంగా పశ్చాత్తాపం చెందుతావు అని అంటాడు. అయితే డిటెక్టివ్ మాత్రం ఆ మాటలు వినకుండా హారుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత డిటెక్టివ్ హ్యారీ మరియు జెన్నీ రైల్వే స్టేషన్ లో నిలబడి ఉంటారు. అప్పుడు డిటెక్టివ్ వెంటనే సడన్ గా హ్యారీని కొడుతూ నా మీద నువ్వు చెయ్యెత్తు అని చెప్తాడు. అది విని జెన్నీ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు డిటెక్టివ్ జెసికో కేవలం నన్ను కలవడానికే బయటికి వచ్చింది, తను ఖచ్చితంగా ఈ గుంపులో నిలబడి నన్ను చూస్తూ ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు హ్యారీ కోపంగా డిటెక్టివ్ ని తన్నడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలో డిటెక్టివ్ ఆ స్టేషన్ లో ఉన్న అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు డిటెక్టివ్ చూపు ఒక లేడీ మీద పడుతుంది. డిటెక్టివ్ హ్యారీని ఆపి ఆ లేడీ వైపు పరిగెత్తుతూ ఉంటాడు. డిటెక్టివ్ ఆలోచించిన విధంగానే ఆ లేడీ జెసికోనే. డిటెక్టివ్ ఆ జెసికోతో నీ షార్ప్ మైండ్ తో నువ్వు ఆ
ఆ జాన్ని చాలా ఈజీగా చంపగలవు, కానీ దీనికోసం నువ్వు అమాయకమైన ప్రజల ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నావు, అసలు వీటన్నిటితో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అని అంటాడు. దానికి జెసికో, నేను జాన్ని చంపాలి అని అనుకోలేదు, నేను అతన్ని బాధ పెట్టాలి అనుకుంటున్నాను, జాన్ తన ఆఖరి శ్వాస వరకు బాధపడుతూనే ఉండాలి అనుకుంటున్నాను అంటుంది. అప్పుడే అక్కడికి జాన్ కమాండర్ జిన్ వచ్చి డిటెక్టివ్ ని చూసి ఆ జెస్కోని మాకు అప్పగించు అని చెప్తుంది. అప్పుడు డిటెక్టివ్ వెనక్కి వెళ్లి వాళ్ళకి జెస్కోని అప్పగిస్తాడు. కానీ జెస్కో వాళ్ళతో వెళుతూ ఉండగానే డిటెక్టివ్ ఒక హార్స్ ఎక్కి రైడ్ చేస్తూ జెస్కోని తనతో పాటు అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. చాలా లాంగ్ చేజింగ్ సీక్వెన్స్ తర్వాత డిటెక్టివ్ జెస్కో ఇద్దరు కూడా విడిపోతారు. డిటెక్టివ్ పైనుంచి కింద పడడం వల్ల స్పృహ కోల్పోతాడు. కమాండర్ జిన్ వెంటనే డిటెక్టివ్ మీద గన్నుని ఎయిమ్ చేసి షూట్ చేయబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో జిన్ గన్నుని షూట్ చేస్తారు. అతను ఎవరో కాదు, ఆఫీసర్ హ్యారీ. ఆఫీసర్ దగ్గర గన్నుని చూసి జిన్ తన 2 హ్యాండ్స్ కూడా పైకెత్తుతుంది. ఆ తర్వాత హ్యారీ పోలీస్ స్టేషన్ కి జిన్ సోల్జర్స్ చాలా కోపంగా వస్తారు. అప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఆ సోల్జర్స్ ని కూల్ చేయడానికి ట్రై చేస్తారు. ఆఖరికి ఆ పోలీసులు ఆ సోల్జర్స్ చెప్పిన విధంగానే కుక్కలాగా మొరుగుతారు. అదే విధంగా ఆ సోల్జర్స్ షూస్ ని కూడా క్లీన్ చేస్తారు. ఇదంతా చూసి డిపార్ట్మెంట్ లోని ఆఫీసర్స్ అందరికీ కూడా చాలా కోపం వస్తుంది. అప్పుడే అక్కడికి ఆ సోల్జర్స్ కమాండర్ జిన్ వస్తుంది. కానీ హ్యారీ జిన్ దగ్గరికి వచ్చి, నేను ఇన్ని సంవత్సరాలుగా నీ ముందు కుక్కలాగా పడి ఉన్నాను, కానీ ఈ మధ్య నా గురించి అర్థం చేసుకునే ఛాన్స్ దొరికింది, నేను నీ పెంపుడు కుక్కని కాను, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. ఆ మాటలు విన్న జిన్ సోల్జర్స్ గన్ను తీస్తారు. కానీ హ్యారీ వల్ల డిపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ కూడా ఉత్సాహం పెరిగి అందరూ కూడా ఆ సోల్జర్స్ ముందుకు వచ్చి నిలబడతారు. దాన్ని చూసి జిన్ తన సోల్జర్స్ తో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జెస్కో డిటెక్టివ్ ని కలిసి, నువ్వు హారూని అరెస్ట్ చేసి నాకు చాలా హెల్ప్ చేశావు, అందువల్లే నేను నీకు అసలు కిల్లర్ పేరుని చెప్తాను, నేను పంపించిన ఆ పజిల్ ని ఫోల్డ్ ని అందరికంటే ముందు సాల్వ్ చేసిన ఆ వ్యక్తే కిల్లర్ అని చెప్తుంది. ఆ మాటలు విన్న డిటెక్టివ్, ఈ విషయం ఇంతకు ముందే నువ్వు పంపిన లెటర్ అందగానే అర్థం అయ్యింది అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత డిటెక్టివ్ డైరెక్ట్ గా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఆ పజిల్ లెటర్ ని ఫోల్డ్ సాల్వ్ చేసింది ఆ ప్రొఫెసరే కాబట్టి. ఆ తర్వాత డిటెక్టివ్ ఆ ప్రొఫెసర్ ని చూసి, ఏ రోజు మీరు జెస్కో పజిల్ లెటర్ ని నా దగ్గరికి తీసుకుని వచ్చారో అప్పుడే మీ మీద నాకు ఒక డౌట్ వచ్చింది అని చెప్తాడు. ఎందుకంటే ఆ అమాయకమైన ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసింది మీరే, అవి ఆత్మహత్యలు అని, అవి ఆర్టికల్లో వచ్చి అందరికీ జాన్ చేసిన నేరాల గురించి తెలియాలి అని. అప్పుడు అందరూ కూడా జాన్ కి వ్యతిరేకంగా మారతారు. అప్పుడు జాన్ సిటీ వదిలిపెట్టి పారిపోవాలి అని మీరు అలా చేశారు అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రొఫెసర్, కాటన్ ని కాల్చే టైంలో 80 మంది అమాయకు ప్రజలు ప్రాణాలు పోయాయని అందరికీ తెలుసు, జాన్ మనుషులే ఆ ప్రాణాలు తీసింది, కానీ జాన్ కి వ్యతిరేకంగా ఎవరి దగ్గర కూడా ఏ సాక్ష్యం లేదు, అందువల్లే అందరూ సైలెంట్ గా ఉన్నారు, ఎలాగో ఎవరో ఒకరు ఆ పనిని చెయ్యాల్సిందే కదా అని చెప్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్, ఆ హత్యలని పర్ఫెక్ట్ గా ఆత్మహత్య అని ఎలా డిక్లేర్ చేసేవాడో చెప్పు అని అడుగుతాడు. దానికి ప్రొఫెసర్ దాని గురించి చెప్పడానికి అస్సలు ఒప్పుకోడు. ఆ రోజు రాత్రి ప్రొఫెసర్ కి మళ్ళీ తన వీపు మీద పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అందువల్ల మార్ఫిన్ తీసుకోవడానికి ప్రొఫెసర్ వేరే రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఆ ప్రొఫెసర్ కి డిటెక్టివ్ కనిపిస్తాడు. డిటెక్టివ్ ప్రొఫెసర్ డ్రాయర్ నుంచి మార్ఫిన్ ని దొంగలించి ఉంటాడు. అప్పుడు ప్రొఫెసర్ మార్ఫిన్ కోసం పూర్తి నిజాన్ని కూడా డిటెక్టివ్ కి చెప్పడానికి రాజీ పడతాడు. ఆ తర్వాత ప్రొఫెసర్ కి సంకెళ్లు వేసి ప్రొఫెసర్ వెనకాల డిటెక్టివ్ మరియు జెన్నీ ఉంటారు. అప్పుడు ప్రొఫెసర్ వాళ్ళని చూసి, ఒకవేళ నువ్వు నిజాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఆ బిల్డింగ్ పైకి వెళ్ళు అని చెప్తాడు. ఆ మాటలు విని డిటెక్టివ్ ఆ బిల్డింగ్ పైకి వెళ్తాడు. అప్పుడు హ్యారీ జెన్నీతో, నువ్వు పైకి రాకు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి డిటెక్టివ్ వెనకాలే వెళ్తాడు. డిటెక్టివ్ పైకి వెళ్ళగానే అతనికి గన్నుని ఎయిమ్ చేస్తూ ఎవరో నిలబడి ఉంటారు. అక్కడ ప్రొఫెసర్ స్టూడెంట్ అయినటువంటి చెన్ గన్ను తీసుకుని ఆ డిటెక్టివ్ కి ఎయిమ్ చేసి నిలబడి ఉంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ని గోడ మీద నిల్చోబెట్టి, నువ్వు వెంటనే కిందకి దూకు, లేదంటే నేను నీ జెన్నీని చంపేస్తా అని, నా మనిషి ఒక స్నైపర్ గన్నుతో కింద ఉన్నాడు అని చెప్పగానే చెన్ మనిషి డెమో చూపించడానికి దగ్గరలో ఉన్న బల్బుని షూట్ చేస్తాడు. అప్పుడు డిటెక్టివ్, నువ్వు ఆ ప్రొఫెసర్ కలిసి ఆ అమాయకమైన వాళ్ళని పైన నిలబెట్టి బ్లాక్ మెయిల్ చేసి కిందకి దూకమని చెప్పేవాళ్ళు అని అర్థం చేసుకుంటాడు. వెంటనే డిటెక్టివ్ తన కుక్కకి సైగ చేస్తాడు. అప్పుడే డిటెక్టివ్ డాగ్ వచ్చి చెన్ మీద అటాక్ చేసి అతన్ని కిందకి పడేస్తుంది. ఆ శబ్దాన్ని చెన్ పార్ట్నర్ విని అతను వెంటనే జెన్నీని షూట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ వస్తాడు. ఇక్కడ రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే చెన్ పార్ట్నర్ మరి ఎవరో కాదు, పోలీస్ ఆఫీసర్
ప్రొఫెసర్ హ్యారీ. దాంతో డిటెక్టివ్ వెంటనే తనని చూసి, అయితే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి కూడా అమాయకుల్ని హత్య చేశావా అని అడుగుతాడు. దానికి హ్యారీ, ఇదంతా నేను ప్రజల్ని జాన్కి వ్యతిరేకంగా అవడం కోసమే చేశాను. జాన్ ఒక కుక్కలాగా మారడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న డిటెక్టివ్, అయితే నువ్వు దానికోసం ఇద్దరు ప్రాణాలే తీసావు అని అంటాడు. దానికి హ్యారీ, ప్రజల్ని జాన్కి వ్యతిరేకంగా మార్చడానికి ఒకరిద్దరు ప్రాణాలు తీసినా ఏం ప్రాబ్లం లేదు అని అంటాడు. అప్పుడే అక్కడికి జెన్నీ వచ్చి వాళ్ళిద్దరిని ఒకే చోట చూసి కంగారు పడుతుంది. అదే సమయంలో వాళ్ళకి కింద బాంబు ఉండడం కనిపిస్తుంది. నిజానికి ఆ బాంబుని అక్కడ పెట్టింది ప్రొఫెసర్ అయి పెట్టి ఉంటాడు. కానీ హ్యారీ మాత్రం ఆ బాంబు ఎదురుగా వచ్చి డిటెక్టివ్ ప్రాణాలని కాపాడతాడు. కానీ హ్యారీ మాత్రం చనిపోతాడు. అప్పుడు ప్రొఫెసర్ వెంటనే అక్కడ ఉన్న డిటెక్టివ్ ను చూసి, నేను ఇంకొక బాంబుని ఎక్కడైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అక్కడ పెట్టాను అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో డిటెక్టివ్ మరియు జెన్నీ పరిగెత్తుకుంటూ ప్రొటెస్ట్ జరిగే ఆ ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ప్రజలందరూ కూడా జాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారు. అప్పుడే డిటెక్టివ్ అక్కడ కొన్ని వుడెన్ బాక్సెస్ ని నోటీస్ చేస్తాడు. జెన్నీ వెంటనే ఆ బాక్సెస్ ని ఓపెన్ చేస్తూ ఉండగా డిటెక్టివ్ జెన్నీని చూసి, ఇలా చేయడం చాలా డేంజర్, బాక్స్ కదలగానే బాంబు పేలే అవకాశం కూడా ఉంది. అయినా ఆ ప్రొఫెసర్ చాలా తెలివైన వాడు, ఈ బాక్స్ లోపల నార్మల్ టైం బాంబుని పెట్టే రకం కాదు అని అంటాడు. దాంతో జెన్నీ, అయితే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటుంది. డిటెక్టివ్ వెంటనే జెన్నీని చూసి, నీ చెవులు చాలా షార్ప్, అందుకే నువ్వు ఆ బాక్సుల మీద చెవిని పెట్టి విను అని అంటాడు. దాంతో జెన్నీ అక్కడ ఉన్న బాక్సులు అన్నిటి మీద కూడా తన చెవిని పెట్టి వింటూ ఉంటుంది. ఫైనల్ గా ఒక బాక్స్ లో నుంచి టిక్ టిక్ అంటూ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అంటే ఆ బాక్స్ లోనే బాంబుని సెట్ చేసి ఉంటారు. దాన్ని జెన్నీ మరియు డిటెక్టివ్ అతి కష్టం మీద ఆ బాంబుని ఆఫ్ చేస్తారు. ఆ తర్వాత డిటెక్టివ్ మరియు జెన్నీ జాన్ హార్స్ షెడ్ కి వెళ్తారు. డిటెక్టివ్ కి ఆ షెడ్ సర్ఫేస్ కింద ఏదో ఉంది అని ముందు నుంచే డౌట్ గా ఉంటుంది. అందువల్ల డిటెక్టివ్ ఆ సర్ఫేస్ కి ఉక్కు తగిలించి దానికి తాడు ద్వారా పైకి లాగుతాడు. నిజానికి ఆ సర్ఫేస్ కింద ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంటుంది. డిటెక్టివ్ ఆ బేస్మెంట్ లోపల ఉప్పు రాసుల్ని చూస్తాడు. వెంటనే డిటెక్టివ్ అక్కడ కొంచెం ఉప్పుని తీయగా అక్కడ ఎవరిదో ఒక శవం కనిపిస్తుంది. ఆ శవం దగ్గర బంగారు గోల్డ్ బారు కూడా ఉంటుంది. మరోపక్క జాన్ సిటీ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఆపరేటర్ తో ఆల్రెడీ మాట్లాడి ఉంటాడు. జాన్ ట్రైన్ నుంచి దిగి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి ఈజీగా సెల్ కీస్ ని తీసేసి తన కొడుకు హరుని బయటికి తీసుకుని వస్తాడు. హరు తన ఫాదర్ జాన్ తో, నేను ఇప్పటి వరకు పోలీసులకి స్మగ్లింగ్ చేసిన గోల్డ్ గురించి చెప్పలేదు అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. జాన్ తన మనుషులతో ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ ని చేయిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక వర్కర్ ఒక గోల్డ్ బార్ ని దొంగలించడానికి ట్రై చేస్తాడు. దాంతో జాన్ ఆ వ్యక్తితో పాటు మిగిలి ఉన్న వాళ్ళని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత హరు ఒక శవాన్ని పాతి పెట్టి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. జాన్ వెంటనే అక్కడ ఉన్న జోసికోని చూస్తాడు. ఆ స్మగ్లింగ్ విషయాలన్నీ కూడా జోసికో విని ఉంటుంది. అందువల్ల జాన్ జెసికోని చంపాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత జాన్ జెసికోని చూసి, ఆ జాంగ్ మరియు యూన్ ని మర్డర్ చేసింది ఎవరు, అసలు నా పేరుని ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న జెసికో హరు వైపు ఫింగర్ ని పాయింట్ చేసి, ఒక ట్రైన్ లో గోల్డ్ ని స్మగ్లింగ్ చేసి వేరే సిటీకి వెళ్ళబోతున్నావు అని నాకు హరు చెప్పాడు అని అంటుంది. జాన్ ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఉండగానే తనకి అప్పుడు ట్రైన్ శబ్దం వినిపిస్తుంది. దాంతో జాన్ వెంటనే బయటికి వచ్చి చూడగా తన గోల్డ్ తో నిండి ఉన్న ట్రైన్ ఆ స్టేషన్ నుంచి ముందుకు వెళుతూ ఉంటుంది. నిజానికి ఆ ట్రైన్ ని ప్రొఫెసరే నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రొఫెసర్ కి తన వెనకాల ఒక గన్ను ఉందని ఫీల్ కలుగుతుంది. దాంతో ప్రొఫెసర్ వెంటనే తొందరగా ఆ డ్రైవర్ ని టార్గెట్ చేసుకుంటాడు. ప్రొఫెసర్ వెనకాలకి అప్పటికే డిటెక్టివ్ వచ్చి గన్నుని గురిపెట్టి ఉంటాడు. దాంతో ప్రొఫెసర్ వెంటనే డిటెక్టివ్ ని చూసి, నేను ఇక్కడే ఉంటాను అని నీకెలా తెలిసింది అని అడుగుతాడు. దానికి డిటెక్టివ్ సమాధానం చెప్తూ, జాన్ తన గోల్డ్ మొత్తాన్ని కూడా ఈ ట్రైన్ లో పెట్టి తీసుకుని వెళుతున్నాడు అని తెలుసుకుని అప్పుడే నువ్వు దీన్ని కొట్టేయాలి అని ప్లాన్ చేసి ప్రజల్ని చంపేసి ఆత్మహత్యలాగా మార్చి జాన్కి వ్యతిరేకంగా ప్రజల్ని చేశావు. నీకు జస్టిస్ కాదు, గోల్డ్ అంటేనే ఇష్టం కదా అని అంటాడు డిటెక్టివ్. ఆ మాటలు విన్న ప్రొఫెసర్, నువ్వు కరెక్ట్ గానే చెప్పావని అంటాడు. దాంతో డిటెక్టివ్ వెంటనే ప్రొఫెసర్ మీద దాడి చేస్తాడు. కానీ ప్రొఫెసర్ ఎలాగో అలా అతి కష్టం మీద అక్కడి నుంచి బయటపడతాడు. మరోపక్క జెసికో తనని తాను హరు గన్నుతో షూట్ చేసుకుని ఉంటుంది. అయితే గోల్డ్ తీసుకుని పారిపోయిన వాడు హరు పార్ట్నర్ అని జాన్ కనిపిస్తుంది. ఎక్కడ తన పార్ట్నర్ నేమ్ చెప్తుందో అనే భయంతో హరునే జెసికోని చంపాడు అని జాన్ కనిపిస్తుంది. అందువల్ల జాన్ హరుని చంపేస్తాడు. కానీ కొంచెం
కొంచెం సేపటి తర్వాత తాను ఏం చేశాడో జాన్కి రియలైజ్ అవుతుంది. దానికి జాన్ చాలా పశ్చాత్తాపడతాడు. జాన్కి లైఫ్ లాంగ్ ఆ పశ్చాత్తాపం ఉంటుంది. నిజానికి జెస్కో జాన్కి ఈ విధంగానే శిక్షని విధించాలి అని అనుకుని ఉంటుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ మరియు డిటెక్టివ్ కి మధ్య ట్రైన్ లో చాలా పెద్ద చేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది. చివరికి ట్రైన్ ట్రాక్ నుంచి పక్కకి పడిపోతూ ఉంటుంది. ఆ ట్రైన్ చాలా వంకరగా మారిపోతూ ఉంటుంది. ఆ సమయంలో డిటెక్టివ్ ఆ ప్రొఫెసర్ ని తీసుకుని దూరంగా కిందకు దూకుతాడు. ట్రైన్ పూర్తిగా రివర్స్ అయ్యి అక్కడ పేలిపోతుంది. ఆ యాక్సిడెంట్ లో ప్రొఫెసర్ చనిపోతాడు. డిటెక్టివ్ మాత్రమే బ్రతుకుతాడు. ఆ తర్వాత డిటెక్టివ్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి జెస్కో శవాన్ని చూస్తాడు. జెస్కో దగ్గర డిటెక్టివ్ కి ఒక ఎన్వలప్ కవర్ దొరుకుతుంది. అందులో జెస్కో ఇది డిటెక్టివ్ కి నా నుంచి లాస్ట్ లెటర్ అని రాసి ఉంటుంది. కానీ డిటెక్టివ్ దాన్ని ఓపెన్ చేసి చూడగా ఆ లెటర్ చాలా ఖాళీగా ఉంటుంది. అంటే జెస్కో తాను చనిపోయే ముందు డిటెక్టివ్ కి కనీసం లాస్ట్ లెటర్ ని కూడా రాయలేదు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత డిటెక్టివ్ జెస్కోని పట్టుకొని చాలా ఏడుస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ డిటెక్టివ్ జెన్నీని యూరప్ కి వెళుతూ ఉండగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తాడు. డిటెక్టివ్ జెన్నీని చూసి ఇక ముందు కూడా నువ్వు నన్ను ఫాలో అవుతావా అని అడుగుతాడు. దానికి జెన్నీ, లేదు, ఇప్పుడు నేను నా దారిని నేనే ఎంచుకున్నాను, నా హస్బెండ్ దగ్గరికి నేను తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి జెన్నీ తన సామాన్లన్నిటినీ తీసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. డిటెక్టివ్ తన దారిలో తను వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.